నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నవరాత్రి వేడుకలు 13న చెలో విజయవాడను జయప్రదం చేయండి. వినుకొండ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని బండారు రవలి సెప్టెంబర్ 25 నుండి 28 వరకు తమిళనాడులో జరిగిన జాతీయ పోటీలలో పాల్గొని థర్డ్ ప్లేస్ సాధించడం ఎంతో సంతోషకరంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి శైలజ తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు బి శైలజ కుమారి చేతుల మీదుగా బి రవలిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్రీడాకారిణికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎస్ రూత్ మేరీ, కె రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు భువనేశ్వరి, సిహెచ్ చంద్రశేఖర్, విడి కోటేశ్వరరావు పాల్గొని క్రీడాకారునికి అభినందనలు తెలిపారు. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో దసరా సందర్భంగా 14 రోజుల పాటు శరన్నవరాత్రుల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అమ్మవారికి 14 రోజుల పాటు విశేషంగా ఉదయం కుంకుమార్చన, సాయంత్రం చండీ హోమం కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసి నియమ నిష్టలతో వినుకొండ అభివృద్ధి చెందాలని, త్వరలోనే రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పరులు శరవేగంగా ముందుకు నడపాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మంచి సంకల్పంతో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ సేవకులు జాజుల మాలయాద్రి తెలియజేశారు. ఇప్పుడు 9 రోజులు ఈ నవరాత్రులు జరుగుతాయి. ఈ సంవత్సరం 11 రోజులు విశేషంగా జరిగినాయి. అయితే లక్ష్మీ నరసింహ స్వామి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ఏర్పాటు చేసుకొని నిత్యం ఆకుపూజను, నిత్యం కుంకుమ పూజను ఏర్పాటు చేసుకుని సాయంత్రం ప్రతిరోజు కూడా అమ్మవారి అవతారానికి సంబంధించినటువంటి హోమాన్ని, చండీ హోమాన్ని, రుద్ర హోమాన్ని 14 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా ఈ దేవస్థాన సేవకులు, ఈ దేవస్థాన దాతలు, ఆశ్రమ నిర్మాణ దాతలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శుభ సందర్భంగా వారందరినీ కూడా పిలిచి ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఆదివారం రోజున 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు విశేషంగా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి అన్నదానం ప్రారంభించారు. అదేవిధంగా మహిళలకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా మన వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డీసీపీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి పూర్ణావతి కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నిశంకర శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నాగశ్రీను గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అదేవిధంగా ఎక్స్ఏజీపీ సీనియర్ న్యాయవాది అలవర్తి శ్రీనివాసరావు దంపతులు మరి హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా భక్త బృందం, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ, అమ్మవారి కైంకర్యాల కమిటీ సంబంధించి విశేషంగా 14 రోజుల పాటు అమ్మవారికి అలంకారాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అమ్మని శ్రీనివాసరావు నాగలక్ష్మి గారు, గంగశెట్టి నరసింహారావు నాగలక్ష్మి గారు, మద్దిగా నరసింహారావు వెంకటలక్ష్మి గారు, ఏటుకూరి కృష్ణవేణి గారు, పిడతల రమా గారు, పెడవల్లి శ్రీదేవి గారు, మరి పత్తి బ్రహ్మరాంబ గారు, లక్ష్మి గారు, వీరందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అదేవిధంగా కాకుమాన్ రామారావు, బద్దిగ నరసింహారావు, పిచ్చయ్య, తారక్, రాము, వెంకటేశ్వర గారు ఆలయ సేవకులు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా వినుకొండ పట్టణం సుభిక్షంగా ఉండాలని, అతి త్వరలోనే రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా పూర్తవ్వాలని, పాడి పంటలతో ప్రతి రైతు సంతోషంగా ఉండాలని, అటు శ్రీశైలం సాగర్తో నిండి ఎప్పుడు వర్షాలతో రైతులకి కాలువల ద్వారా మంచి పంట పండాలని, పండిన పంటకి గిట్టుబాటు ధర లభించాలని మరి ఈ యొక్క శాసనసభ్యులు, వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి జీవి ఆంజనేయులు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ వారి సహకారంతో 2వ స్లాబ్ కూడా ఆశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలవర్తి శ్రీనివాసరావు, రామకోటేశ్వరరావు గారు, సైదారావు గారు, జ్ఞానేశ్వరరావు గారు, వాటమరి నరసింహారావు గారు, పువ్వాడి కృష్ణ గారు, పివి సురేష్ బాబు గారు, జీవి రమణ గారు, ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో సహృదయ దాతలందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా ఈ రోజున ఆదివారం రోజున విశేషంగా అమ్మవారి మరి మేళతాళాలతో, కనక తప్పెట్లతో, బ్యాండ్ మేళాలతో అమ్మవారికి వారిపోసి నిండి బిందులతో కొబ్బరికాయలు కొట్టి మహిళలు హారతులు ఇచ్చుకుంటే ఈ కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ పురవీధుల నుండి స్వామివారిని, అమ్మవారిని, ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మన వినుకొండ ప్రజలందరికీ నిండుగా మెండుగా ప్రతి ఒక్కరిపై ప్రసరింపజేయాలని ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క 14 రోజుల పాటు దీక్షగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మా మహిళా సేవకులకు పేరున ధన్యవాదాలు. సరోజనమ్మ గారికి, అదేవిధంగా మా ధనలక్ష్మి గారికి, శాంతి గారికి,
మరి అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దేవస్థానం రాబోయే రోజుల్లో క్షేత్రంగా ఆవిర్భవిస్తుందని, వినుకొండ పట్టణంలో కీలకమైన దేవస్థానంగా కోరిన కోరికలు కొంగు బంగారంగా అటు లక్ష్మీనరసింహ స్వామి, ఇటు పడమర గమిడాంజనేయ స్వామి, వారాహమ్మవారు, స్ఫటిక రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి చాలా మంచిగా ఈ కార్యక్రమాలను ముందుకు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సహాయ సహకారాలతో ఆలయ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నా వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి సేవకులకి, దాతలకి అందరూ కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ యొక్క పట్టణం కలకలలాడాలని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ 15వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని పల్నాడు జిల్లా కాంట్రాక్ట్ వర్కర్ల జేఏసీ జిల్లా నాయకులు పి శ్రీనివాసరావు తెలియజేశారు. ముందుగా వినుకొండ నియోజకవర్గంలోని విద్యుత్ రెవెన్యూ ఆఫీసు ఎదుట గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్లను డిపార్ట్మెంట్లోనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 2022 పిఆర్సీ ఒప్పందం ప్రకారం 17 నెలల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తించాలని, వారికి ప్రమోషన్స్ కల్పించాలని విద్యుత్ శాఖ మంత్రివర్యులకు, ప్రభుత్వ పెద్దలకు, యాజమాన్యానికి పలు దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినా నేటికి పరిష్కారం కాలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితులలో రాష్ట్ర కమిటీలో చర్చించి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించడం జరిగిందని, భవిష్యత్తులో విద్యుత్ అంతరాయం ఏర్పడితే మా బాధ్యత కాదని తెలియజేశారు. ఇంతటితో వెన్లా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్లా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.